వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డికి అయితే దిమ్మ తిరిగే షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటికే సుప్రీంకోర్టు హైకోర్టులో అనేక దెబ్బలు తింటున్న జగన్మోహన్ రెడ్డికి తాజాగా తెలంగాణ హైకోర్టు కోలుకోలేని దెబ్బ కొట్టింది. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ప్రతివాదులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సిబిఐకి నోటీసులు జారీ చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించడం జరిగింది. గతంలో మాజీ ఎంపీ మాజీ మంత్రి హరిరామ జోగయ్య వచ్చే ఎన్నికల్లోపు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు పరిష్కరించాలి, అందులో కేసుల్లో వాస్తవికత తేల్చాలని చెప్పి గతంలో తెలంగాణ హైకోర్టులో పిల్ వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో దాని విచారణ సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అలాగే సిబిఐకి కూడా కేసులో ప్రతివాదులుగా ఉన్నటువంటి వీరిద్దరికీ కూడా నోటీసులు జారీ చేయాలని చెప్పి ఈరోజు కోర్టు ఆదేశించడం అనేది ఒక సంచలనంగా మారింది. అంటే ఖచ్చితంగా వీరు రెస్పాండ్ అయ్యి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకు కేసులు ఇన్ని రోజులుగా నీరు గారుతున్నాయి, ఎందుకు ముందుకు నడవటం లేదనే దాని మీద తెలంగాణ హైకోర్టుకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇక ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు ఏదైతే ప్రజాప్రతినిధుల కేసును త్వరితగతిన చేపట్టాలి, వాటి విచారణ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిందో దాన్ని సుమోటో పిల్గా తీసుకుని ఏదైతే హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను విచారిస్తుందో తెలంగాణ హైకోర్టు, ఆ సుమోటో పిల్కి జగన్ రెడ్డి కేసును అటాచ్ చేయాలని చెప్పడం ఇప్పుడు మరింత సంచలనం సృష్టించింది. వాస్తవానికి అందరి ప్రజాప్రతినిధుల కేసులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేది సుప్రీంకోర్టు ఆదేశం. సో దాని ఆదేశాలకు అనుగుణంగానే తెలంగాణ హైకోర్టు కేసుల విచారణ చేపట్టింది. అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించిన పిల్ను ఈ సుమోటో పిల్కు జత చేయాలి అంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి కేసులనే తెలంగాణ హైకోర్టు టేకప్ చేసినట్టుగా అయితే మనకు కనపడుతుంది. సో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లోపు పూర్తి చేయాలని చెప్పి హరిరామ జోగయ్య ఒక పిటిషన్ వేయటం, ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు కూడా త్వరితగతిన ప్రజాప్రతినిధుల అక్రమాస్తుల కేసులు తేల్చాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణ హైకోర్టు అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి రెస్పాండ్ అయినటువంటి సిబిఐ 20 డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని, ఇవి జనవరి 5న సిబిఐ కోర్టులో విచారణకు రానున్నాయని చెప్పారు. అలాగే 3 కేసుల్లో స్టేలు అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి 3 కేసుల్లో స్టేలు అయితే సిబిఐ కోర్టులో ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో సిబిఐ వాదనలు కూడా విన్న హైకోర్టు ఆ డిశ్చార్జ్ పిటిషన్లు అలాగే ఏదైతే స్టే పిటిషన్లు ఉన్నాయో, ఏదైతే ఆ బెయిల్ పిటిషన్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి తెలంగాణ హైకోర్టుకు సమర్పించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు 2 సార్లు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి వైసీపీ ప్రస్తుత రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను విచారణ స్వీకరించి దానికి నోటీసులు జారీ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. 3000కు పైగా జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు, బెయిల్ మీద తిరుగుతున్నాడు. కాబట్టి బెయిల్ రద్దు చేయాలని చెప్పి వేసిన మరొక పిటిషన్కు కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వచ్చున్నాయి. ఇప్పుడు హరిరామ జోగయ్య వేసిన పిటిషను అలాగే హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల కేసుల పరిష్కారానికి సంబంధించిన పిల్ను కూడా జగన్మోహన్ రెడ్డి పిల్తో జత చేయాలని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో ఇది తీవ్ర సంచలనానికి తెరదీసిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క సుప్రీంకోర్టు నుంచి నోటీసులు, మరో పక్క ఏపీ హైకోర్టు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొన్ని శాఖల్లో అవకతవకలు జరిగాయి, దాని మీద విచారణ జరపాలని చెప్పి ఆల్రెడీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజే ఆంధ్ర హైకోర్టులో కూడా ఒక పిల్ వేయటం జరిగింది, ఒక పిటిషన్ వేయటం. సో ఆ పిటిషన్ సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వచ్చాయి. సో అంటే ఎటు చూసి జగన్మోహన్ రెడ్డి అష్టదిగ్బంధనం గావించబడ్డాడు. అన్ని కోర్టుల నుంచి నోటీసులు వచ్చాయి. ఇదే సమయంలో సిబిఐ మీద కూడా ప్రెజర్ పెరిగింది. ఎందుకంటే సిబిఐ ఇప్పటికే 2 సార్లు సుప్రీంకోర్టుకు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు తాజాగా ఆ నోటీసులు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు రిజిస్ట్రీకి ఆల్రెడీ జారీ చేసింది. సో కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన జరగడంతో జగన్మోహన్ రెడ్డిలో గుబులు పట్టుకుంది. ఎందుకంటే హరిరామ జోగయ్య చేసిన పిటిషన్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు వాదనల సందర్భంగా కూడా ఏదైతే సిబిఐ కోర్టుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయో, స్టే పిటిషన్లు ఉన్నాయో వాటి గురించి కూడా హరిరామ జోగయ్య తరపు లాయర్ వాదించడం జరిగింది. వాళ్ళు మరొకసారి చాలా స్పష్టంగా చెప్పారు, వచ్చే ఎన్నికల్లోపు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమాస్తుల కేసులను తేల్చాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉండి ఆరోపణలు ఎదుర్కొంటే రేపు ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనే దాని మీద కన్ఫ్యూజన్ ఉంది. సో కాబట్టి వారు నీతిమంతుల అవినీతి పరులనే తేల్చాల్సింది అంతిమంగా కోర్టులే కాబట్టి కోర్టులే తేల్చాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లకు పైగా బెయిల్ మీద తిరుగుతున్నాడు, కేసు ముందుకెళ్ళటం లేదు. కాబట్టి 3000కు పైగా జగన్మోహన్ రెడ్డి వాయిదాలు ఎగ్గొట్టి బయట తిరుగుతున్నాడు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి హరిరామ జోగయ్య తన పిటిషన్
పిటిషన్లో కోరటం జరిగింది. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ సుమోటో పిల్ విచారణ సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డికి అయితే నోటీసులు జారీ చేయాలని చెప్పి రిజిస్టర్కి ఆదేశించింది. అంటే ఇక్కడ చూడండి, ఒక పక్కేమో ఒక వ్యక్తి పిల్ వేశాడు, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు తేల్చాలని చెప్పి హరిరామయ్య జోగయ్య పిటిషన్ వేశాడు. దాన్ని పక్కన పెడితే ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అంటే ఏదైతే ప్రజాప్రతినిధుల కేసులు మీరు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి సుప్రీం ఆదేశాలు ఉన్నాయో దాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేయడం మొదలు పెడితే మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి కేసు తగిలింది. కాబట్టి ఇటు హరిరామ జోగయ్య పిటిషను, అటు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చూసిన జగన్మోహన్ రెడ్డి ముందున్నాడు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుమోటోగా తీసుకున్న పిల్లుకు జగన్మోహన్ రెడ్డి కేసులను కూడా అటాచ్ చేయాలి. అలాగే సిబిఐ కోర్టులో ఉన్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు మొత్తం కూడా తెలంగాణ హైకోర్టుకు సమర్పించాలని చెప్పి సిబిఐని ఆదేశించడం, ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతివాదులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సిబిఐకి నోటీసులు జారీ చేయాలని ఆదేశించడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక పక్క ఎన్నికల దగ్గర పడుతుంటే మరో పక్క జగన్మోహన్ రెడ్డి కేసుల భయం పట్టుకుంది. ఎప్పుడు ఏ సెకండ్ ఏ కోర్టు ఏ విధంగా బాంబు బేలుస్తుందో తెలియక జగన్మోహన్ రెడ్డి ఆ కంగారు పడుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు వైసీపీలో ఒక తీవ్ర అలజడి మొదలైంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది, దానికి ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సుమోటోగా తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకున్న కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఉన్నాడు. అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కేసు దేశంలోనే అత్యంత అవినీతి పరుల కేసుల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే 43,000 కోట్ల కేసు ఇది 150 కోట్ల కేసు కాదు. 43,000 కోట్ల రూపాయల ఆ అవినీతికి సంబంధించిన కేసు, పైగా 10 ఏళ్లుగా ముందుకు సాగటం లేదనేది ప్రధాన వాదన. ఇప్పటికే దీని మీద సుప్రీంకోర్టు కూడా స్పందించి ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ కేసుని డీల్ చేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టు డిసైడ్ అయినట్టుగా ఉంది. సో సుమోటోగా తీసుకున్న పిల్కే జగన్మోహన్ రెడ్డి పిల్లును అటాచ్ చేయాలని చెప్పి కేసును అయితే వాయిదా వేయడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ హైకోర్టు వేగం చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మూడిందేమో అన్నట్టుగా అయితే అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసే అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టు పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే 3,000 సార్లు జగన్మోహన్ రెడ్డి వాయిదాలతో తప్పించుకోకుండా బయట తిరుగుతున్నాడు. సో ఇన్ని వాయిదాలతో బయట తిరగడం అనేది ఆషామాషి విషయం కాదు. అందుకనే తెలంగాణ ఏదైతే సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయో వాటి వివరాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు తెలంగాణ హైకోర్టు అడిగిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యల పట్ల జగన్మోహన్ రెడ్డి తీవ్ర షాక్లోకి వెళ్ళాడు. వైసీపీ నేతలందరూ కూడా ఇంకా షాక్ నుంచి తేరుకునే పరిస్థితి లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జగన్మోహన్ రెడ్డి అయితే భయంగా గడుపుతున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. మొత్తానికి రఘురామకృష్ణరాజు, ఇటు హరిరామ జోగయ్య, మరో పక్క సుప్రీంకోర్టు ఆదేశాలు, ఈ మూడు కూడా జగన్మోహన్ రెడ్డికి పీకల దాకా ఉచ్చు బిగించాయని చెప్పొచ్చు. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసలు వచ్చే ఎన్నికల వరకు బయట ఉంటాడా, లేదా ఈ మధ్యలో బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలుకి వెళ్తాడా అని చెప్పి అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు అనేవి జగన్మోహన్ రెడ్డిలో తీవ్ర అలజడి సృష్టించాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.